ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నీవు ఒంటరిగా లేవు, దేవుడు నీతోనే ఉన్నాడు. మన జీవితంలో చాలాసార్లు మనం ఒంటరిగా ఉన్నాం. నాతో ఎవరూ లేరు అని మనం అనుకోవచ్చు. దానివల్ల మనలో భయము, దిగులు వచ్చినప్పుడు ఆయన స్వయంగా మనల్ని బలపరుస్తాడు. ఆయన సహాయం ఖచ్చితంగా ఆయన కుడి చెయ్యి మనలను కూలనివ్వకుండా పట్టుకుంటుంది. భయపడొద్దని, నీతోనే నేను ఉన్నానని, నిన్ను బలపరిచి సహాయపడి దేవుని యొక్క చేతులతో స్వయంగా మనల్ని నిలబెడతానని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. దిగులు పడొద్దు, దిగులు పడొద్దు. ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు, నిలబెడతాడు. ఆయన దిగులు పడుతున్న నిన్ను బలపరిచి గొప్ప స్థితిలో ఉంచుతాడు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు. మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. వేకువనే లేచి మిమ్మలను ఆరాధించే ధన్యత, ఘనపరిచే ధన్యత, మహిమపరిచే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మాతో వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తానన్నా. మా జీవితాల్లో ఉన్న ప్రతి దిగులు, భయమును, బలహీనతలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే కృప చూపించి మా దిగులన్నిటి నుంచి విడిపించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మా కుటుంబాలను పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆందోళన, చింత, బలహీనతలను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే దిగులు పడుతూ బలహీనమైపోయి భయపడుతున్నారో వారిని ధైర్యపరచండి. మీరే బలపరచమని కోరుకుంటున్నాను. ఈ దినమంతా కూడా మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలన్నిటి నుంచి విడిపించి ఏదైనా పనిపాట్లో తోడుగుండి మీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నడుచున్నాను తండ్రి. ఆమేన్.